తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని విజయనగరం తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. విజయనగరంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయనగరం అభివృద్ధికి టీడీపీ హయాంలో నాంది పలకనన్నారు. టీడీపీ హయాంలోని విజయనగర రోడ్ల వైండింగ్ కు పనులు ప్రారంభించారని తెలిపారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో 4.5 ఏళ్లుగా విజయనగరం ఏమి అభివృద్ధి చేశారో ప్రజలు ఎమ్మెల్యే వీరభద్రస్వామి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి కేసుల్లో టీడీపీ నేతలున్నారని ఎమ్మెల్యే ఆరోపించడం సరికాదన్నారు. గంజాయిపై ఎమ్మెల్యే ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని ఓట్లు అడిగే పరిస్థితిలో వైకాపా నాయకులు లేరని, ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, వారే రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారన్నారు. చెక్ చేసుకోమని చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే మరి అభివృద్ధుల గురించి మాట్లాడుతున్నా, మరి మీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ దానికి టైం బౌండ్ పెట్టుకొని పూర్తి చేసే విధంగాని ప్లాన్ చేసిన తర్వాత ప్రజల దురదృష్టవశాత్తు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టు ముందుకు ఏమాత్రం కూడా వెళ్ళని పరిస్థితి నిజమా కాదా అనేది ఒక్కసారి మీరు కూడా గమనించమని అని చెప్పి కోరుతూ, మరి ఏదైతే రాజధాని నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి కూడా రాజధాని కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వారు మా నాయకుడు తపన పడి 33,000 ఎకరాలని